నిశ్శబ్దంగా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు వ్యాపారులు. జాగ్రత్త పడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. జీఎస్టీ తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించమంది. ప్రతి షాప్ దగ్గర బోర్డు పెట్టమంది. షాపింగ్ మాల్స్ దగ్గర బోర్డు పెట్టమంది. ప్రభుత్వాలు రేట్లు కూడా వేయమంది. అన్నీ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే నిశ్శబ్దంగా ఆయిల్ ధరను పెంచి పడేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైతే రూ. 170 నుంచి రూ. 190 దాకా అమ్ముతూ ఉన్నారు. ఫ్రీడమ్ కావచ్చు, జిఎన్ ఆయిల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నిదానంగా ఎవరికి తెలియకుండా ధరలు పెంచేసేసి చూపెడుతున్నారు. ఇప్పుడు పెరగడానికి అర్జెంటుగా పరిస్థితులు ఏమీ లేవు. అయినా ఎందుకు పెంచుతున్నారు అన్నటువంటిదే ఇక్కడ సందేహం. కాబట్టి ప్రభుత్వాలు అటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఈ విషయం మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జనాలకి ఎక్కువ రేట్లు పడితే తిట్టుకునేది ప్రభుత్వాన్ని, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రెండిట్లో కూడా కూటమే ఉంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.